யாவரும் உட்காருங்க. మనమందరం కూర్చుందాము. இப்போது ஒரு అనుభవ సాక్షి సిస్టర్ సౌభాగ్య. ఇప్పుడు ఒక అనుభవ సాక్ష్యము దారివాల్ నుంచి వచ్చిన సిస్టర్ సౌభాగ్యం. परमेश्वर की पवित्र नाम की महिमा हो। पवित्र लोगों का बीच में, विश्वासियों के बीच में और एक जीवित गवाही हो के प्रभु मुझे खड़ा किया, इस धन्यता दिया, इसलिए मैं प्रभु को धन्यवाद करती हूँ। పరిశుద్ధుల ఎదుటను విశ్వాసులందరి ఎదుటను జీవముల సాక్ష్యంగా నిలిపిన దయ కొరకై నేను మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను। सचमुच परमेश्वर मेरा जीवन में प्रभु का नाम धन्य होके महान होके काम किया है। దేవుడు నిజంగానే నా జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేసి ఉన్నారు। मेरा एक नामकार्द मसीह कलीसिया के है। నా యొక్క నేను నామకార్థ కుటుంబంలో నేను జన్మించి పెంచబడి ఉన్నాను। मेरा पिताजी का नौकरी के कारण वो फरीदकोट दिल्ली में रहते थे, फरीदाबाद में रहते थे। నా యొక్క తండ్రి గారి యొక్క ఉద్యోగ నిమిత్తము ఢిల్లీలో ఉన్నటువంటి ఫరీదాబాద్ లో మేము ఉండేవారము। उस आर्मी क्वार्टर्स में रहते समय और एक परिवार को सेवक लोग आके मुलाकात करते थे। అక్కడ మేము ఆర్మీ క్వార్టర్స్ లో ఉంటున్నప్పుడు మరొక ప్రక్క కుటుంబస్తుల్ని సంధించే నిమిత్తము దైవ సేవకులు వస్తూ ఉండేవారు। इधर और एक मसीह का परिवार है करके हमारा घर में भी आने लगे। కాబట్టి ఇక్కడ కూడా ఒక క్రైస్తవ కుటుంబం ఉన్నది కదా అని చెప్పి మా ఇంటికి కూడా వారు వస్తూ ఉండేవారు। हमारा पूरा पिता लोग सब CNI कलीसिया के पास्टर लोग होने के कारण मेरी माता पिता बहुत वाद विवाद करते थे। కాబట్టి మా యొక్క తల్లిదండ్రులైన వారు మా పూర్వపితరులందరూ కూడా CNI సంఘమునకు చెందినటువంటి సభ్యులుగా ఉన్నందువలన అనేకమైన వాగ్వివాదాలు तक हो सकते उतना तक संत लोग आके सच्चाई को प्रकट करते थे। ఎంతవరకు చెప్పవలనో అంతవరకు కూడా దైవ సేవకులు సత్యాన్ని బోధిస్తూ ఉండేవారు। लेकिन मेरी माता पिता इनकार करते थे। కానీ మా తల్లిదండ్రులైన వారు ఎప్పుడు కూడా నిరాకరిస్తూనే ఉండేవారు। एक समय सेवक लोग आते, ये सेवक हमारा घर में आए, उनको बाहर चले जाओ, अभी नहीं आना कह के मेरी माता ने उस दरवाजा को बंद कर दिया है। ఒక పర్యాయమందు ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఇక మీదట మీరు రావద్దని చెప్పి మా తల్లి గారు బయటికి గెంటి వేసి తలుపు వేసి ఉన్నారు। लेकिन उस सेवक के साथ परमेश्वर दर्शन के द्वारा दिखाने के कारण वे सेवक बार बार हमारा घर में आने लगे। అయినప్పటికీ ఆ దైవ సేవకునికి దేవుడు తన దర్శనములో మాట్లాడి ఉన్నందువలన మాటి మాటికి కూడా దైవ సేవకుడు మా ఇంటిని సందర్శిస్తూ ఉండేవారు। सचमुच परमेश्वर एक दिन उनके साथ मुलाकात किया है। నిశ్చయముగా ఒక దినమందు ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తారు అని परमेश्वर उनको मुलाकात किया है। దేవుడు बपतिस्मा लेने के लिए तैयार हो गए। ఒక దినమందు నిశ్చయంగా వారు బాప్తిసం పొందుటకు సిద్ధపడి ఉన్నారు। जब बपतिस्मा लेते समय मैं 3-4 महीना की थी। అప్పుడు బాప్తిసం పొందినప్పుడు మా తల్లిదండ్రులు బాప్తిసం పొందినప్పుడు నేను 3-4 నెలల వయసు గలదాన్ను। सेवक लोगों का हाथ में देखिए मेरी माता पिता ने बपतिस्मा लिया है। పరిశుద్ధుల యొక్క సేవకుల చేతిలో మా తల్లిదండ్రులైన వారు బాప్తిసం తీసుకుని ఉన్నారు। वहां के बाद से हमारे इधर विशाखापट्टनम आने के कारण वहां और एक नौकरी मिलने के कारण वहां छोड़ना पड़ा। ఆ తర్వాత అక్కడ నుండి విశాఖపట్నంలో మరొక ఉద్యోగం వచ్చినందువలన ఆ స్థలము విడిచి మేము విశాఖపట్నంకు వచ్చి ఉన్నాము। वहां सेवा नहीं रहने के कारण संत लोग हमारा ऊपर दया के कारण वहां भी सेवा शुरू होने के लिए मदद किया है। అక్కడ సేవకులు అప్పుడు లేరు, అయినప్పటికీ దేవుడి దయ ఉన్నందువలన అక్కడ కూడా సేవ ప్రారంభించుటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు। वहां भी भक्ति के साथ हमारे माता पिता ने हमें बढ़ाया है। ఆ విధంగా ఆ స్థలమందు కూడా భక్తితో మా తల్లిదండ్రులైన వారు నన్ను పెంచి ఉన్నారు, जीवन में दिया है। బాల్యము నుండే దైవ భయము మా జీవితంలో ఉండేది। वैसे ही बढ़ते बढ़ते जवानी का समय में प्रभु का प्यार से पीछे हटने लगी। అయినప్పటికీ ఎదుగుగా యవన ప్రాయం వచ్చినప్పుడు దేవుని ప్రేమలో నేను దూరంగా తొలగిపోయి ఉన్నాను। जब 10वीं पढ़ने लगे प्रभु का प्यार से दूर होने लगी। నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు దైవ ప్రేమ నుండి దూరం చేయబడి ఉన్నాను। लेकिन परमेश्वर मुझे नहीं छोड़ा है। కానీ దేవుడైతే నన్ను వదిలిపెట్టలేదు। संसार में फंसने बिना परमेश्वर ने मुझे थाम लिया है। లోకములో కలిసిపోకుండా నిమిత్తము ప్రభువు నన్ను కాపాడి ఉన్నారు। पिता प्यार करने वालों को डांट के द्वारा, ताड़ना के द्वारा उनको मोड़ता है। ఎప్పుడైతే తండ్రి కుమారుని ప్రేమిస్తున్నారో తనకు శిక్షణ తన గద్దింపుల ద్వారా వాని త్రిప్పుచున్నారు। ऐसे परमेश्वर मुझे भी मुलाकात किया है। ఆ విధంగా దేవుడు నన్ను కూడా प्रभु దర్శించారు, मुझे भी ताड़ना किया है। నన్ను కూడా దేవుడు శిక్షించారు। मेरे शरीर में एक बीमारी आया है। నా శరీరంలో ఒక వ్యాధి వచ్చెను। मुझे पता नहीं, मेरा शरीर का ब्लड पूरा निकल गया है। నాకు తెలియకుండానే నా శరీరం రక్తమంతా కూడా ఆవిరైపోయెను। मेरे गम्स के द्वारा पूरा ब्लड ब्लीडिंग के समान बाहर आते थे। అనేది పూర్తి
పూర్తిగా బయటికి వచ్చేస్తూ ఉండెను. एक समय मेरे मैं उठने से नीचे गिरने लगी, ఒక పర్యాయమందు నేను పైనుండి కిందకు కూడా పడిపోయి मैं नहीं चल सकती थी। నేనేమాత్రం నడవలేకపోతిని. तब मेरा परिवार का सारे रिश्तेदार CNA के कारण मुझे लेकर हॉस्पिटल में डाले। అప్పుడు మా యొక్క తల్లిదండ్రులైన వారు CNA వారి సహాయంతో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళి చేర్చి ఉన్నారు. मेरे माता पिता केवल CPM की है, ఆయన మా తల్లిదండ్రులైన వారు మాత్రమే CPM కు बाकी చెందిన सारे लोग रिश्तेदार लोग मुझे लेकर चले गए। మిగిలిన వారందరూ బంధువులందరూ కూడా నన్ను తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. हॉस्पिटल में रहते समय सेम कंडीशन के साथ 4 बच्चे लोग उधर ICU में थी। ఆ విధంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వెళ్ళినప్పుడు అదే పరిస్థితిలో ఉన్నటువంటి 4 పిల్లలు అక్కడ ఆసుపత్రిలో ఉన్నారు. सेम उम्र के थे, అదే వయసు గల పిల్లలు అదే వ్యాధితో ఉన్నారు. लेकिन 3 लड़कियां मर गई, అని ముగ్గురు ఆ మగ పిల్లలు చనిపోయి ఉన్నారు. लेकिन मुझे प्रभु ने जीवन दिया है। అయితే ప్రభు నాకు జీవాన్ని ఇచ్చిన్నారు. मुझे भी 3 बार मैं मर के जिंदा होती थी, 3 పర్యాయములు కూడా నేను మరణించి తిరిగి లేచే పరిస్థితి मैं వచ్చినది. बेहोश अनुभव में रहती थी। నేను నిస్పృహ होश आता है, मेरी माता ने मेरे निकट रहते मुझे बोलते तू बपतिस्मा नहीं लिया, इस समय में मरने से तू नरक में जाएगी। అప్పుడు నాకు స్పృహ వచ్చినప్పుడల్లా మా తల్లి చెప్పేవారు, నువ్వు బాప్తిసం తీసుకునలేదు, ఒకవేళ ఇప్పుడు మరణించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కదా అని చెప్తుండేవారు. तब मैं प्रभु से माफी मांगती थी, అప్పుడు నేను దేవునితో క్షమాపణ అడుగుతూ और एक ఉండేదాన్ని. बार जीवन देने से प्रभु मैं तेरे लिए जीऊंगी। ప్రభువా ఈసారి కానీ నాకు నువ్వు ప్రాణం దయచేసినట్లయితే నీ కొరకే నేను జీవించుదును. उस समय परमेश्वर मेरा पुकार को सुना, मुझे जीवन दिया है। ప్రభు నా మొరను ఆలకించున్నారు, నాకు ప్రాణము దయచేసి ఉన్నారు. डॉक्टर सारे लोग मेरे हाथ छोड़ दिया है, డాక్టర్లందరూ నా చేయి వదిలి ఉన్నారు. 2 साल भी जिंदा रह नहीं सकती ऐसे कहा है। వారు చెప్పి ఉన్నారు, కనీసం ఈ బిడ్డ 2 సంవత్సరములు కూడా జీవించలేదు. सारे रिश्तेदार भी डॉक्टर्स होने के कारण वे लोग कहते थे ये 2 साल में मर जाएगी, నా సొంత వారందరూ కూడా డాక్టర్లు కాబట్టి 2 సంవత్సరములో ఈ బిడ్డ మరణిస్తుందని చెప్పి ఉన్నారు. लेकिन परमेश्वर की अनुग्रह के कारण प्रभु की योजना के द्वारा मुझे 5 साल पढ़ने के लिए मदद किया है। కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఆయన యొక్క ఆలోచన చదువుకోవడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. उसके बाद परमेश्वर का बुलाहट में पाई हूँ, परमेश्वर की बुलाहट को मैं पाई हूँ। ఆ తర్వాత దేవుని యొక్క పిలుపుని పొందుకొని ఉన్నాను. यशायाह 43:1 वचन के द्वारा प्रभु मुझे बुलाया है। యెషయా గ్రంథము 43 అధ్యాయం మొదటి వాక్య ప్రకారం ప్రభు నన్ను పిలిచి ఉన్నారు. परमेश्वर की आवाज को मैं मान लिया है, దేవుని యొక్క వాక్యమును నేను ఒప్పుకొని ఉన్నాను. लेकिन मैं पढ़ते समय में ఆ వాక్యం మీద నేను విశ్వాసం పెట్టుకొని ఉన్నాను. उसके बाद मेरी माता पिता के साथ भी परमेश्वर बात किया है। దాని తర్వాత మా తల్లిదండ్రులతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నారు. उसके बाद परमेश्वर की सेवा 1992 में सेवा में आने के लिए प्रभु मुझे मदद किया है। దాని తర్వాత 1992వ సంవత్సరమందు ఈ ఘనమైన సేవకు రావడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. उस समय से जब सेवा में लेने लगे परमेश्वर ने मेरे को एक नया अनुग्रह दिया है। సేవలో అడుగుపెట్టే దినం మొదలుకొని దేవుడు నాకు నూతన కృప అనుగ్రహించి ఉన్నారు. उस अनुग्रह के साथ आज तक प्रभु मुझे चला रहे, వరకు దేవుడు నన్ను నడిపించి ఉన్నారు. उस अनुग्रह के ऊपर सहारा लेते हुए कई जगह पर सेवा करने के लिए प्रभु मुझे मदद किया है। ఆ కృపను ఆశ్రయించినందువలన అనేక చోట్లకు వెళ్లి సేవ చేయడానికి ప్రభు నాకు సాయం मैं చేస్తున్నారు. प्रभु से बातें किया, परमेश्वर जितनी आयुष में घर में रहा उतनी आयुष में तेरा घर में रहना इतना काफी है। ప్రభువా నా ఆయుష్ దినములు ఎన్నో, అన్ని దినములు కూడా నీ ఇంటి